టైం వచ్చి 11:30 అవుతున్నది. ఇలా డేట్ వచ్చేసి 16. బుకింగ్ వచ్చింది 7:44 బుకింగ్. ఈ నుంచి బాచ్పల్లి అల్ఫా ఇండస్ట్రీస్ ఏరియా బాచ్పల్లికి. పికప్ లొకేషన్ అయితే రాంగ్ ఉన్నది, సెంది కాలనీ. ఆయన ఫోన్ చేసి చెప్పిండు కరెక్ట్ లొకేషన్. ఆడికైతే వెళ్ళిపోదాము. ఎంత 1.5 కిలోమీటర్ ఉంటుంది. చాలా ఒక కేబుల్ ఉందంట, వైరు. వెళ్ళి లోడ్ చేసుకుందాం. మనం వచ్చేసినాము సింధి కాలనీ. పక్కన సింధు భవన్ అని ఉంటుంది. ఆడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు. ఇక్కడ పోటర్ బండ్లు కనిపిస్తున్నాయి కదా, పోటర్ ఆఫీస్ కూడా ఇన్నే ఉంటుంది. ఈ రైట్ సైడ్ పోటర్ ఆఫీస్. మనమేమో ముందటికి వెళ్ళాలి. ఇది సింధు భవన్ అన్నట్టు. ఇక్కడికి వచ్చి కాల్ చేయమన్నాడు. ఫోన్ అయితే చేద్దాం కస్టమర్కి. లోడింగ్కి అయితే పెట్టేసిన బండి. ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. డ్రాప్ ఎంత ఉందో చూద్దాం. డిస్టెన్స్ 22. ఓకే, చలో వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. ఇది మన వెహికల్ లోడ్ అయింది. 4 ఐటమ్లు ఉన్నాయి. 3 బండలు ఒకటి. ప్రస్తుతానికి అమీర్పేట్ గురుద్వారా దగ్గర ఉన్నాము. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయలుదేరిన కొంచెమే మెట్రల్ ఉన్నది. 17 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ రోడ్ ఎప్పుడు జాతర అయినట్టే ఉంటుంది. అందరు పిల్లలు ఏదో ఒక కోర్సు నేర్చుకోవటానికి వస్తారు. బోర్డులు చూడండి. అన్ని ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి ఇక్కడంతా. లెఫ్ట్ రైట్, ఆ కోర్సు ఈ కోర్సు అని ఏమేమో నేర్చుకుంటారు. ఈ బిల్డింగ్ అయితే కనిపించదు, బోర్డులతో నిండిపోతుంది. ఇది మూసాపేట్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకో 14 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుండి. ఎండ ఒకటేసారి బాగా వెళ్ళేది. నిన్న వర్షం, ఇవాళ కూడా పడుతుందేమో ఈవినింగ్ వరకు. కాకపోతే ఇప్పుడైతే బాగానే ఉన్నది ఎండ. ఒకటేసారి చాలా ఎండ వస్తుంది, ఒకటేసారి మళ్ళీ డల్ అవుతుంది. ముందట బండి ఉన్నదా, బంగారం లోడ్ పోతున్నది చూడండి. బంగారం లోడ్ తీసుకుపోతున్నాడు. ప్రగతి నగర్కి అయితే వచ్చేసినాము. ఇంకో 7 కిలోమీటర్లు చూపెడుతున్నది. ఇక టైర్లో ఊకే గాలి దిగిపోతుంది. అంతటా చెక్ చేయించాలి. అట్లా తిరిగి రావాలేమో. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. వర్షం ఇటువైపు మొత్తం చెట్లతో నిండిపోయినాయి.
5 కిలోమీటర్లు. ప్రస్తుతానికి మియాపూర్ రోడ్లు ఉన్నాము. ముందడికని రైట్ తీసుకోవాలి. మస్తు వర్షం పడేటట్టు ఉన్నది. ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు మస్తు ఎండ ఉండే, ఇప్పుడు మస్తు మొగులైంది. మళ్ళీ మస్తు వర్షం పడ్డప్పుడు అప్డేట్ ఇస్తా. అరే 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 ఈ రైట్ తీసుకునే చూడే ముందడికి వచ్చేసిన. సెట్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి ముందడికి. అంతా మీ వల్లనే అయింది. మీతో మాట్లాడుకుంటా ముందడికి వచ్చేసిన. ముందటికి నీ రైట్ తీసుకోవాలని చెప్పుకుంటేనే ఆ రైట్ని మర్చిపోయినా. ఏం కాదులే, ఇట్లా అంటే ఎయిట్నే ఉంటాయి. ఈడ కట్టు ఉండే ఇంట్లోకి వచ్చేది ఉంది. 2.5 కిలోమీటర్ ఎక్కువ తిరిగేసి వస్తుంది. కరెక్ట్ 1/2 కిలోమీటర్ ఉందంట ఈ నుంచి. లైలా మజ్ను మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి సొంతం రోడ్లు అందుకే పనికి వస్తాయి వాళ్ళకే. కాక ఎంత మంచిగా కూస్తున్నాడు, ప్రశాంతంగా కూస్తున్నాడు. చినుకులు స్టార్ట్ అయినాయి. ఇళ్ళనే వేయాలి మనం. ఇదే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ వేడికి క్లోజ్. క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. 744. మనకి ఎంత వస్తుంది చూడ. ఇంత 744 లెక్కని 120 రూపాయలు వాళ్ళు తీసుకొని మనకి 617 రూపాయలు ఇచ్చింది అన్నట్టు. టైము 3:30 అవుతున్నది. వెయిట్ చేయబట్టి చాలాసేపు అయిపోయింది. బాచిపల్లిలో వెయిట్ చేస్తున్నాను. బుకింగ్స్ అయితే ఏం వస్తలేవు. ఇక రిటర్న్ పోవాలనుకుంటా ఈ ఏరియా నుంచి. చాలాసేపు అయిపోయింది వెయిట్ చేయాలి. వస్తున్నాయి. మనకి 10 సెకండ్ డిలే ఇచ్చేసింది కదా అందరికీ. దానివల్ల అందరికి వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్ అన్నీ. 1-2 బుకింగ్లే వచ్చినాయి. అవి కూడా మార్కెట్ చాలా డౌన్ ఉన్నట్టున్నది. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంత దూరంకి నీకు ఖాళీ రిటర్న్ పోవాలన్నా కూడా కష్టమే. ఏంటంటే ఇంత దూరం వచ్చినాం కదా, ఈ నుంచి ఇంకొక బుకింగ్ వస్తే మనకి అది కవర్ అవుతుంది. ఇప్పుడు 744 రూపీస్కి వచ్చినాను. ఇప్పుడు దానికోసం మనం దినం మొత్తం అయిపోయింది. 3:30 4 అవుతున్నది. ఇంకొక బుకింగ్ కూడా రాలే. అంటే ఫస్ట్ బుకింగ్ అదైంది. ఇక సెకండ్ బుకింగ్ ఈ నుంచి ఏం వస్తుంది. చలో వెళ్దాం, నడవండి నుంచి. ఇక బాచిపల్లి నుంచి బుకింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసినా నేను. ఎట్లున్నాయి బుకింగ్ స్టేటస్ ఒకసారి చెప్పండి. ఏ ఏరియా నుంచి చూస్తున్నారు మీరు? అక్కడ పరిస్థితి ఎట్లున్నది? అమ్మ స్కూల్ టైం అయిపోయింది కదా, మర్చిపోయినా. అన్నీ స్కూల్ బస్సులు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తుంది. ఈ ఏరియాలో అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద స్కూళ్ళు. ఈ ఎల్లో కలర్ అన్నీ స్కూల్ బస్సులు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఈ రూట్లకే నేను రాలేదు ఇంతకుముందు. ఇదేమో
అది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అంట. రోడ్లు అయితే మంచిగానే ఉన్నది, కానీ ఈ రోడ్ నుంచి నేను ఎప్పుడు పోలేదు అన్నట్టు. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ గవర్నమెంట్. అయ్యా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. టెన్ సెకండ్ డిలే ఉన్నది కదా, వస్తలేదు ట్రిప్. ఆ చిన్న ట్రిప్ అయితే చిన్న ట్రిప్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఆ 10 సెకండ్ వరకు ఆగుతలేవు అన్నట్టు. ఇక్కడ యూటర్న్లు చిన్న చిన్నగా ఉన్నాయట, ఒక్కసారికి మర్రాయి బస్సులు. ఆర్టీసీ బస్సులో అయితే ఆడేడ యూటర్న్లు చేయరు కదా. ఈ స్కూల్ బస్సులు ఏంటంటే ఆ గల్లీ ఈ గల్లీ పోయేది ఉంటుంది, వాళ్ళకి యూటర్న్లు చేస్తుంటారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇవన్నీ లైన్ కట్టిర్రు ఎందుకేమో, సిఎన్జి వల్ల తిప్పాలా ఇది ఏంది? కారు వాళ్ళందరూ లైన్ కట్టిర్రు. ఆటోలు కూడా ఉన్నాయి లైట్గా. చాలా పెద్ద లైన్ ఉన్నది, నేనే సగంలోకి తీసిన. అటు సైడ్ ఆటో వాళ్ళు, ఇటు సైడ్ కారు వాళ్ళు ఉన్నారు. సగం లైన్ క్రాస్ అయిపోయాక నేను వీడియో తీస్తున్నా, అయినా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది, సిఎన్జి అవైలబుల్ ఇయర్ అని రాసి ఉంది. అయ్యో పాపం, ఎంతసేపు లైన్లో నిలబడాలో ఏమో. ఇంట్లో పోతున్నారు అందరికీ దొరికేంత వరకు ఉంటుందా, లేకపోతే అయిపోయిందని చెప్పి పంపించేస్తారో ఏమో. గంటలు గంటలు లైన్లో నిలబెడుతున్నారు వాళ్ళు. కష్టాలు ఇవ్వాలి తిప్పాలి. ఇలాంటి వీడియో ఈడికి ఆపుతున్నాను, నాకు కూడా ఇంకా చేయబుద్ధి అయితే లేదు. పోతున్నా ఇంటికి, 5 అవుతున్నది కానీ వెళ్ళిపోతున్నా ఇంటికి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఉంటాం అలా, బాయ్.